ఒత్తిడికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అడుగడుగున ఆంక్షలు విధిస్తూ పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి నోటీసులు ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఆ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులో జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు, అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను. హెలిప్యాడ్కు 10 మందికి మాత్రమే అనుమతి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 15 వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది, కేవలం 3 మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని, ఆయన ఒక్కరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం. అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామోనని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లోకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. మేమేమీ కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా, ఒక తుఫానులాగా జన ప్రభంజనం అంతా వచ్చింది. పోలీసులు కేసులు పెడతారు అది తెలిసినప్పటికీ కూడా వాళ్ళెవరు భయపడలేదు. అది బంగారుపాళ్యానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పరిమితమై లేదు, అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు, అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. సూర్యుణ్ణి, సూర్యకాంతిని నువ్వు ప్రసరించకూడదు, ఇంతవరకే ప్రసరించాలా అని ప్రభుత్వమో పోలీసోళ్ళో ఆంక్షలు పెడితే సూర్యకాంతి అక్కడి వరకే పరిమితి కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే
వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. దాని అర్థం మేము సమీకరించటం కాదు. పోలీసు వాళ్ళు గాని ప్రభుత్వం గాని తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం, జగన్ అనే వ్యక్తికి జన సమీకరణ చేయకపోయినా జనం వస్తారు అన్నటువంటి ప్రాథమిక విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నాం. బంగారుపాళ్యంలో పెట్టినట్టే రేపెట్లాగూ మీరు అక్కడ కూడా అలాగే పెడతారు. 3 ఉంటారో 4 ఉంటారో ఎస్పీలు. ఎందుకంటే మొన్న 3 ఎస్పీలు కూడా విఫలమైనారు కాబట్టి రేపు 5 మంది ఎస్పీలు కూడా ఉండవచ్చుగాక. మీరు 5 మంది ఎస్పీలను పెట్టినా 50 మంది ఎస్పీలను పెట్టినా జగన్ గారిని చూడటానికి వచ్చేటువంటి జనంని ఆపటం అన్నది సాధ్యం కాదు. అది మా పార్టీకి సంబంధించినటువంటి విషయం కూడా కాదు నిజం చెప్పాలంటే. ఎందువలంటే సమీకరణ చేస్తే మాది ఆ విషయం. ఇక్కడ సమీకరణ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణ లోపం వలన మరింతగా జగన్ గారిని చూడడానికి జనం వస్తారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించటం మూలంగా ప్రభుత్వం పోలీసు అధికారుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటమే కాకుండా వాళ్ల పరువును కూడా పోగొడుతోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రకంగా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల ఆంక్షలు విధించటం అన్నది ప్రజాహితమైనటువంటి చర్య కాదు అని తెలియజేస్తున్నా. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారు గత 2-3 నెలలుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాను అని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటంలో భాగంగా తాను ఒక తత్వవేత్తలాగా మారిపోయి, రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తత్వవేత్తలాగా, అంటే అభినవ సోక్రటీసో అరిస్టాటిలో లాంటి వ్యక్తిలాగా మారిపోయి ప్రపంచంని మార్చటానికి, ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి వ్యతలను తీర్చటానికి ఆయన గారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వదలటానికి సంసిద్ధులైనారు.